సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి రెండు కళ్ళుంటే ఎంతో విజన్తో పనిచేస్తారు. నేను ఒక్కదాంతోనే నేను ఏం పని చేసినా అనేది ఈ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం ప్రజలకి తెలుసు. ఖమ్మాన్ని గతంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు చేయలేనంత అభివృద్ధి చేయటానికి నాకు ఆ లిమిటేషన్స్ లేదా ఈ బాదర్బందీలు ఏమి అడ్డం కాలే. మిత్రులారా, ఖమ్మం నగరంలో కానీ లేదా ఖమ్మం జిల్లాలో కానీ ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు ముగ్గురు మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడి తప్పితే లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసిన అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ ఉన్న 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న ఇదే లిమిటేషన్స్తోని ఈరోజు సీతారామ ప్రాజెక్టు 3 పంపు హౌజులు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ 3 పంప్ హౌజుల దగ్గరికి 30 సార్లు వెళ్ళి పర్యవేక్షించా. ఆడ నుంచి 1వ పంప్ హౌజ్ దగ్గర నుంచి 3వ పంప్ హౌజ్ వరకు కాలువల నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశా, భూసేకరణ పర్యవేక్షణ చేశా. సీతారామ ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇవాళ పనిచేశాం. నాకేమీ శశభిషలు లేవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లేదా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కూడా అంతే కష్టపడ్డా. వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మేము డసిపోతామని చెప్పి మీరు అనుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల కొద్దిసేపు మనసు చివుకుమంటది, కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థి చేస్తున్న ఎత్తుగడగానే మేము భావిస్తాం. మీరు మీ ప్రభుత్వం రావడం కోసం ఇదే జూలై మాసంలో ఇదే కాంగ్రెస్ సభ, నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా మీరు పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా 3 మంత్రులు పూర్తి చేశారా నేను అడుగుతా ఉన్నా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజున ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి సభలో ఇక్కడ ప్రకటన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారా? ముఖ్యమంత్రి గారు మీరు తిరిగినన్ని గుళ్ళు, బహుశా నేను అనుకోవటం పెట్టినన్ని ఒట్లు, దేవుళ్ళ మీద పెట్టినన్ని ఒట్లు బహుశా ఎవరు పెట్టుండరు రుణమాఫీ నేను పూర్తి చేస్తానని. మీరు నిజంగానే ఆ దేవుళ్ళ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి సంబంధించిన రుణమాఫీని మీరు మాఫీ చేశారా నేను అడుగుతా ఉన్నా. మొన్న యాసకాలం రైతాంగం మొత్తానికి మీరు అన్ని ఎకరాల